కోయగొండు ఆదివాసి నోటికాడి ముద్ద కొల్లగొడదమాని కాకతీయ రాజులేమో పన్ను గట్టమాని కక్ష గట్టినారు. యుద్ధమైన సిద్ధమంటూ సిత్తు ఏడిదంటూ శివాలెత్తినారే. తల్లి బిడ్డలంతా కూడి శత్రుముఖనంతా మట్టుబెట్టి. చూసినావా మేడారం జాతర ఎంత మంచిగా జరుగుతుందో? వనదేవతల్ని చూసేందుకు 2 కళ్ళు సరిపోలే. ఇక మన రేవంత్ అన్న సర్కారు 300 కోట్లతో డెవలప్ చేసింది, కొత్త గద్దెలు కట్టింది. మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క సమ్మక్క కడుపు పంట సాగసాన మేటి తల్లి సారక్క. అదొక్కటే కాదు, సౌకర్యాలు కూడా మంచిగా ఉన్నాయి. నేను 12 ఏళ్ల నుంచి 5-6 సార్లు జాతరకు వచ్చిన, కానీ ఇంత వైభవంగా జాతర జరుగుడు ఇప్పటిదాకా చూడలే. వనదేవతల చరిత్రను ప్రపంచానికి తెలిసేటట్టు చేసింది రేవంత్ అన్న సర్కారు. తల్లి బిడ్డలంతా కూడి శత్రుముఖనంతా మట్టు పెట్టినారే. వందలాది సైన్యమంతా చుట్టుముట్టి తల్లులా ఏటుకొక్క పోటు వేస్తే వచ్చినోళ్ళందరూ ఆ శిల్పాలను చూసి మన వనదేవతల ధీర చరిత్రను తెలుసుకుంటుర్రు. ఇక జంపన్న బాగుకు కూడా సర్కార్ పూర్వ వైభవం తెచ్చింది. రోడ్లు కూడా వేసింది, బందోబస్తు కూడా మంచిగా చేసింది. అందుకే ఈసారి పబ్లిక్ కూడా మస్తు వస్తున్నారు. మనసు పెట్టి డెవలప్ చేస్తే ఎంత మంచిగా చేయొచ్చో రేవంత్ సర్కార్ చేసి చూపెట్టింది.